నిశనార్థులు దిల్లార్ వార్తలకి స్వాగతం. అవునరా, సీఎం రేవంత్ రెడ్డి సారు జిల్లాల టూర్లు ఒడిచిందా? ఎందుకు ఒడుస్తుంది? రాజకీయం ఒకనాడు ఒడుస్తుందా? అయినా సార్కు ఎక్కడ తీరుకున్న చెప్పు. అంతే అంటవా? నిన్నటి దాకా గ్లోబల్ సమిట్ ఉండేనా, ఇక మళ్ళీ అలా ఉస్మానియా యూనివర్సిటీ కురికేనా? ఎందుకు పోయిండు ఉస్మానియాకు? ఇంకెందుకు, అక్కడ కూడా సార్ ఇయాల్సిన పని ఉన్నది కదా, అందుకే పోయిండు. పోయినా సారే ఉత్త చేతులతోటి పోయిండని అన్నారు. ఇప్పుడు నిధుల మూట తీసుకుని అభివృద్ధి పనుల కోసం పోయిండు చూడు. ఉస్మానియా గడ్డ మీదకి చెప్పినట్టే ఊపు మీదనే వచ్చిండులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మొదలు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు పూజలు చేసి అటెంకా ఆర్ట్స్ కాలేజీ ముంగట పెట్టిన మీటింగ్ లా మాట్లాడిండు. ప్రభుత్వ పాఠశాలలో నేను చదువుకున్నా, ప్రభుత్వ కళాశాలలో నేను చదువుకున్నా. నాకు భాష గొప్పగా రాకపోవచ్చు, కానీ ప్రజల యొక్క మనసును తెలుసుకునే విద్య నాకు వచ్చు. గతంలో పరిపాలన చేసిన వాళ్ళకు ఫామ్ హౌస్లు వచ్చినాయి, పెద్ద పెద్ద బంగ్లాలు వచ్చినాయి, కానీ పేదలకు ఏం వచ్చిందని అనుకొచ్చిండు. మీరు 3000 ఎకరాల ఫామ్ హౌజులు కట్టుకున్నారు, కానీ ఏ దళిత బిడ్డ కన్నా 3 ఎకరాల భూమి ఇచ్చిర్రా? ఇది ఒకటే ప్రశ్న అడగదలుచుకున్నా. ఒక ఆయనకు ఎర్రవల్లిలు ఉంటుంది, ఇంకొక ఆయనకు జన్వాడలు ఉంటుంది, ఇంకొక ఆయనకు మోయినాబాద్ దగ్గర ఉంటుంది, వాళ్ళ ఆడబిడ్డకు శంకర్పల్లి దగ్గర ఉంటుంది. 100 ఎకరాల ఫామ్ హౌజులు అయితే మీకు వచ్చినాయి, కానీ మా దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? సూటి ప్రశ్న, ఇంతకంటే ఎక్కువ నేను విమర్శించదలుచుకోలే. అవును సారు, మీకు ఇంగ్లీష్ రాదని ఎడ్డిస్తున్నాయి కదా ప్రతిపక్షాలు. జర్మన్కు, జపాన్కు, చైనాకి ఇంగ్లీష్ ఏం రాదు నాయన. ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా, జపాన్, జర్మనీ. అక్కడ ఇంగ్లీషు రానే రాదు, కనీసం మనం ఏబిసిడీలన్నా రాయగలుగుతున్నాం. మరి ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తారు ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు. అంతే అంటారా? అమెరికాను జుట్టు షైనోన్ చేతులు ఉన్నదని అంటారు. మా ఈడ ఉండే యువమిత్రులు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి, అదేం పెద్ద విషయం కాదు. మనకు మానవత్వం ఉండాలి, మనకు మనసు ఉండాలి. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలేనానే మంచిగా 2 ఏళ్ళ నుంచి మీరే చూసారు కదా. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు, ఒకరి తర్వాత ఒకరిని. ఇక్కడికి వెళ్ళి ప్రతిపక్షాలను ఉతికారేసిండు. అయితే ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాశీం సారు ఏమన్నాడంటే, ఎప్పుడో 25-30 ఏళ్ల కిందట గీతమ్మను ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మధ్య ఇంకొక అమ్మాయిని ప్రేమించాడు ముఖ్యమంత్రి గారు. వామ్మో, మనవడు వచ్చినాక ఇంకెవరిని లవ్ చేస్తున్నాడే అన్న? ముంగట సీట్లో కూర్చున్నోళ్లకు, ఇంటున్నోళ్లకు వేదిక మీద ఉన్న ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కూడా పరిశానలోనే ఉన్నారు. ఎవరితోనో లవ్ లో పడ్డది చెప్పే కాశీమన్న. విద్య అనే పేరు కలిగిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. విద్య, వారు ప్రతి ఉపన్యాసంలో విద్య గురించి మాట్లాడుతున్నారు. నిన్న గ్లోబల్ సమ్మిట్ లో కూడా విద్య గురించి మాట్లాడారు. ఆ విద్య అనే అమ్మాయిని ప్రేమిస్తున్నారు. అమ్మర బిడ్డో, సస్పెన్స్ చల్లకుండా బతికిచ్చినవు పోవే కాశీమన్నా. నా సూచన ఒక్కటే, విద్య ఒక్కటే మన జీవితాలలో మార్పు తెస్తుంది. విద్య ఒక్కటే మన జీవితాలలో వెలుగును తెస్తుంది. విద్య ఒక్కటే మనల్ని వెనుకబాటు తనాన్ని నుంచి బయటికి తీసుకొస్తుంది. విద్య ఒక్కటే మన ఆత్మ గౌరవాన్ని పెంచుతుంది. విద్య ఒక్కటే మన తల్లిదండ్రుల కళ్ళలో ఆనందాన్ని, వెలుగులను నింపుతుంది. అక్క, బావ, మామ, అత్త, కాక, చిన్నమ్మ, ఇన్నొద్దులు ఏం జరిగిందో ఏమనుకున్నామో అన్ని మనసులో పెట్టుకోకుర్రి. ఇవి చేతులు కావు, కాళ్ళు అనుకోర్రి. ఒక్కసారి నన్ను చూడుర్రి. సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం గురించి చెప్తానవా? అయ్యో, అలా నోట్ల చక్కెర లేకపోయినా తీయగొస్తున్నాయి మాటలైతే. అలా మాటలు వింటుంటే వీళ్ళు మనోళ్ళేనా? ఈ మర్యాద గిట్లనే ఎల్లకాలం ఉంటదా అని అవాకైతున్నారు అట ఓటర్లు. మరి కారా, ఇన్నొద్దులు తొవ్వంబడి గానొచ్చినా, ఇంటి ముంగట గానొచ్చినా చూసి చూడనట్టు పోయిరి. ఇప్పుడు చూస్తే వాడ నెంబర్కు నిల్చుంటిమి, సర్పంచ్ గా పోటీ చేయబడుతుంది. గీంత మర్యాద చేయకపోతే హట్టుగారిగా ఖచ్చితంగా అవుతారు. కానీ ఊరు గురించి ఆలోచన చేసేటోళ్ళకే, అభివృద్ధి చేసేటోళ్ళకే ఓటేయాలి. ఆ తోటకూర కట్టేం కాదు, ఊరుని అభివృద్ధి చేస్తా, మీ ఇన్న ముంగట మెరిసిపోయేటట్టు ఎల్ఈడి లైట్లు పెడతా అని చెప్తే ఓట్లేయరమ్మా. మరి ఇంకేం చెప్పాలను? మా పట్టీలకి కావాల్సినంత మందు చెప్పాలి, దాంట్లకు స్టఫ్ చెప్పాలి, బిర్యానీ చెప్పాలి. ఆఖర్లా ఓటుకు పోయే ముందు జేబులో ఇన్ని పైసలు పెట్టాలి, అప్పుడు ఓటర్లు కనికరిస్తారు. పెద్దగానే ఉన్నది కథ. చూడు ఇంకెట్లున్నాయో పల్లెల చిత్రాలు.
సర్పంచ్ అభ్యర్థులు ఓట్ల కోసం కడుపుల తలకాయ పెడుతున్నారు. ఒకే ఒక్క ఛాన్స్ ఇయ్యమని హీరో రవితేజ వల్ల గ్రామాలలో తిరుగుతున్నారు. మార్పు కోసం మీరు, మీకోసం నేను అని సొంత కొటేషన్లు కొట్టించుకొని ఇక చేతులల్లా వచ్చిన గుర్తులను పట్టుకొని ఓటర్లు నిద్ర లేవక ముందే అలా ఇండ్ల ముంగట వాళ్తున్నారు. మహబూబ్నగర్ జిల్లా మక్తల్ కాడ భార్య సర్పంచ్ గా పోటీ చేస్తే భర్త వార్డు నెంబర్ గా పోటీలు చేస్తున్నారు. ఊరి కోసం ఒక్కరు కాదు కొన్ని పల్లెలల్లా జంటలుగా కదులుతున్నారు భార్యాభర్తలు. ఖమ్మం జిల్లాల భోగి మోహన్ రావట ఈ అన్నిచ్చిన హామీలు నుండి ఆడబిడ్డ జన్మిస్తే 3,000 రూపాయలు నా సొంత డబ్బులు ఆర్థిక సహాయం చేస్తాను. గ్రామంలో నిరుపేదలు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పాను. ఇంకా ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏది కావాలన్నా మీ సేవకే వెళ్లకుండా నేనే ఆఫీస్ చుట్టూ తిరిగి అన్ని పనులు చేయిస్తానని ప్రజలందరికీ నేను హామీ ఇస్తున్నాను. నిరుపేదల ఆడబిడ్డకి పెళ్లి చేస్తే 5,000 రూపాయలు. పార్టీల మేనిఫెస్టో కంటే మంచిగా ఉన్నది కదా. బిడ్డ ఉట్టినా పెళ్లి చేసినా స్కాలర్షిప్ల కోసమైనా ఆఖరికి కాటికి పోయినా నేనున్నానని హామీలు ఇస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా నందిపేట కడ గీ అన్న బాండ్ పేపర్ పట్టుకొని ఇల్లు తిరుగుతున్నాడు. ఇండ్లేమున్నదని అంటారా? ఊరును ముంచ నేను మంది కడుపు కొట్ట ధర్మబద్ధంగా పాలన చేస్తా నన్ను ఎన్నుకోనని ఓటర్ దేవుళ్లకు మొరబెట్టుకుంటున్నాడు. ఇంకా మొదటి విడత ప్రచారం ఒడిసింది. ఇక ఓట్ల బ్యాలెట్ డబ్బాల వడుడే ఆలస్యం ఉన్నది కాబట్టి పైసల పంపిణీ ప్రవాహంతో పాటే కోటర్ సీసాల పంపిణీలు జోరుగా నడుస్తున్నాయి. గురువారం మాపటిల్లి ఎవరు సంబరపడతారో ఎవరు ఏడ్చుకుంటా పోలింగ్ బూత్ నుంచి ఇంటికొస్తారో చూద్దాం. జనాలకు బొత్తిలకే ఓపికలు లేకుండా పోతున్నాయేంద్ర ఈ నడుమ అందరికి స్పెషలే కావాలి. అందరు విఐపీల లెక్కనే ఉండాలని అనుకుంటున్నారు. లోకం అట్లా తయారైంది. మరి లైన్లో నిలబడాలంటే బద్ధకం, అన్ని ప్రత్యేకమే ఉండాలి. ఎందుకో ఉచిత సలహాలు ఇస్తున్నావు. మరి లేకపోతే ఏంది? దేవుని దర్శనానికి పోయినా ప్రత్యేక దర్శనం కావాలి. క్యూ లైన్ ఎక్కువ ఉంటే రికమెండేషన్ చేసుకుని లోపలికి పోవాలి. అంటే లైన్లో ఉన్న వాళ్ళంతా పని పట్టలేని వాళ్ళని అర్థమా? చూసేటోళ్ళకి అట్లనే కనిపిస్తుంది కావచ్చురా. గుడైనా బడైనా సర్కార్ ఆఫీస్ అయినా చెయ్యి దడుపుడు కామన్ అయింది. నిజాయితీగా వేసుకునేటోళ్ళని చేతగానోళ్ళ లెక్క చూస్తున్నది లోకం. అంటే అవినీతి మన దగ్గరికెళ్ళే శురువైతుందని అంటావా? అంతే కదా మరి. ఇచ్చేటోళ్ళు లేకపోతే పుచ్చుకునేటోళ్ళు ఎక్కడుంటారు? అందుకే వరంగల్ జిల్లాలో ఇగో గిట్ల రోడ్డు మీదకి వచ్చి కొందరు. అవినీతి కరెక్ట్ చెప్పిండ్రు గానుల్లా అవినీతి పరుని కంటే బిచ్చగాలు నయమే అని. వరంగల్ జిల్లాలున్న జ్వాల అనే గీ సంస్థ చాలా ఇళ్ల నుంచి అవినీతి మీద పోరాటం చేస్తున్నది. ఈ భూమి మీద యాచకులు కడుపు నింపుకునేందుకు భిక్షాటన వేస్తే లంచాలు మింగే అధికారులు అవినీతితోని దేశాన్ని దరిద్రం చేస్తున్నారు. ఎంతమంది అవినీతి అధికారులు ఏసీబీకి దొరికినా వాళ్ళైతే మారతలేరు. దున్నపోతు మీద వానబడ్డట్టే వేస్తున్నారని నిరసనకు దిగిర్రు. చాలా మంది పట్టుబడుతున్నారు. ఈ పట్టుబడిన అధికారులు ఏసీబీ అధికారులు 60 రోజుల నుండి 90 రోజులలోపు ఛార్జ్ షీట్ అయిపోతే వీళ్ళు బెయిల్ తెచ్చుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఉద్యోగం వేస్తున్నారు. చట్టాలు ఎన్నున్నా అవినీతి అధికారులకి రాజకీయ నాయకులకి చుట్టాలుగానే భారతదేశంలో మారినాయి. ఈ చట్టాలలో మార్పు రావాలి, ప్రభుత్వంలో మార్పు రావాలి, అధికారులు మార్పు రావాలి, ప్రజల్లో కూడా మార్పు రావాల్సిన అవసరము ఎంతైనా ఉంది. పని కోసం ఆఫీస్కు వచ్చిన పబ్లిక్ దగ్గర లంచంగా పైసలు తీసుకునే కంటే అడుక్కునే యాచకులు నయమని అంటున్నారు. నిజమే కదా. వాళ్ళు జానడు పొట్ట కోసం పొద్దంతా రోడ్డు మీద ఆరాట పడుతుంటే ఈ అధికారులు వాళ్ళ కుటుంబాలను ఇంకింత ధనవంతులుగా మార్చేందుకు తనలాడుతున్నారు. ఎల్లరేపు ఎక్కడ చూసినా ఏ ఆఫీస్కు పోయినా ఆఫీసర్ల చేతులు దడపకపోతే పనులు కావాలని అనుకుంటున్నారు జనాలు కూడా. ఇక ఈ పరిస్థితి పోవాలే. ప్రభుత్వ అధికారులతోటి లంచం లేకుండా పని చేయించుకునే రోజులు రావాలని తనలాడుతున్న ఈ జ్వాల అవినీతి వ్యతిరేక సంస్థ సభ్యుల్ని మెచ్చుకుంటున్నారు వరంగల్ దిక్కు జనాలు. ఎప్పటికైనా నేను పెద్ద స్టార్ నయ్యి తర్వాత రాజకీయంలో అడుగుమోపి ఎమ్మెల్యే, మంత్రి, ముఖ్యమంత్రి. కంట్రోల్ కంట్రోల్. అబ్దుల్ కలాం సారు కలలు కనమన్నాడు గాని సిరమ్మ ఏం మాట్లాడుతున్నావు? మరీ పగటి కలలు కనమనలేదు అని చెప్తున్నా. నవ్వినా నాపశనే వండుద్ది. నందమూరి పెద్ద ఎన్టీఆర్ సార్ కాలేదా? లేటెస్ట్ గా మన అఖండ కూడా ఎమ్మెల్యే కాలేదా? జనసేన చిన్న ముఖ్యమంత్రి కాలేదా? ఆలు లేదు సూలు లేదు, పోస్ట్ మాత్రం ముఖ్యమంత్రి అన్నట్టు నువ్వు ఫేమసే కాలేదు, లీడర్ అవుతావు. టైగర్ కు టైం వస్తుందిరా. అయినా ఇప్పుడు ట్రెండ్ మారింది. అప్పట్లా సినిమాలకు పాలిటిక్స్ లో అవకాశం వచ్చేది. ఇప్పుడు పాలిటిక్స్ ఉన్నోళ్ళకే యాక్టింగ్ అవకాశాలు బాగా వస్తున్నాయి. యు మీన్ జగ్గారెడ్డి సార్ మూవీ? అది పాత ముచ్చట. ఇంకో కొత్త యాక్టర్ అవతరించబోతున్నారు. స్టార్ట్ కెమెరా రోలింగ్ యాక్షన్. ఫ్రేమ్ అనిపిస్తున్నదా నుల్లా? ఎవరో గుర్తుపట్టుర్రి జమీందార్ని.
ఏపీ మినిస్టర్ వాసంశెట్టి సుభాష్ సడన్లా ఈ గెటప్ ఏంది అని అంటారా? సార్ సినిమాలో పెద్ద పాత్ర పోషిస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాలల్లో మూఢనమ్మకాల పేరుతోటి ఆడపిల్లల మీద జరిగే దారుణాల మీద ఎవరది అనే సినిమా తీస్తున్నారు. అందులో మంత్రి గారు జమీందార్ అవతారం వేస్తున్నాడు. అదే క్యారెక్టర్ పోషిస్తున్నాడు. గుడిని ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. మీరు అమ్మాయిని పొలి మీద దాటించి అమ్మవారికి శాంతి పూజలు జరిపించాల్సి. ఓ దిక్కు మంత్రి పాత్ర పోషించుకుంటేనే పార్ట్ టైంలా సినిమా షూటింగ్ లో పాల్గొన్నాడు. ఏలూరు పెదపాడులా షూటింగ్ లా కానొచ్చిండు. వామ్మో రాను రాను పార్టీల క్యాంపెనింగ్ కు సినిమాలో అవసరం ఉండనట్టే కొడుతున్నది. నేతలు కూడా స్టార్లు కాబోతున్నారు. మన ఊరి నిబంధనలు ఉల్లంఘించి తిరిగి ఊరిలో కాల్పెట్టింది. అది అరిష్టం. 4 ప్రాణాలు ఎత్తకపోయింది. దీనికి అమ్మవారికి బలించి మన ఊరిని కాపాడుకోవాలి. ఇంతన్నాడంతన్నాడే గంగరాజు, ముంత మామిడి పండన్నాడే గంగరాజు. దేనికో ఈ ఎత్తి పొడుపు పాటలు. పొద్దుగాల లేస్తే నేను తోపు, నేను తురుము, ముఖ్యమంత్రి గారు మంత్రులు అని గొప్పలు చెప్తావు. గ్లోబల్ సమ్మిట్ కి నేను విలువనే లేదుగా. పిలుస్తా అన్నారు గాని నేను వద్దని చెప్పిన. నాకు వార్తలు ఉంటాయి గారా. కోయారే కోయ్ కోయ్ కోయా మామారే సంద మామా. సీనిమోళ్ళు దేశ విదేశాల నుంచి అధిరథ మహారాజులు వస్తుండ్రు, నువ్వు కూడా రావాలి బుజ్జమ్మ అని అంటారని చెప్పినాం. కట్ చేస్తే మందలిచ్చే దిక్కే లేదు. పిలుస్తారేమో అనుకున్నా, మర్చిపోయినట్టున్నారు. ఏ ఆపు నీ సోది, పిలిచే దిక్కు లేదు గాని ఈవెన్ పెట్టుబడి పెట్టరా బుజ్జి అని ఆహ్వానం వాళ్ళకి ఇర్రట. జీవితం గిట్ల బుక్ అయింది అలా. సరే గాని గ్లోబల్ సమ్మిట్ లో అద్భుతం చూపెడతా, చూస్తావా? కొంపదీసి ఏఐల రూపంలో గ్లోబల్ సమ్మిట్ లను ఉన్నట్టు చూపెడతావా ఏంది? అంత తప్పుడు ప్రచారం చేసే కర్మ నాకేం పట్టలేదు. అక్కడ చేసిన అద్భుత ప్రదర్శన చూపెడతా చూడు. చెయ్యి సర్కార్ ఏలువడల జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కు బయట దేశాలలో తరలచుడే కాదు, పెట్టుబడులు కూడా గురిపిచ్చిర్రు. మా దందాలకు తెలంగాణను మించిన జాగలేదని 100 కోట్ల పెట్టుబడులకు సిద్ధమంటున్నారట. ఆ ముచ్చటాటు పెడితే సమ్మిట్ 2047 లక్ష్యంగా ఏం సాధించాలనో, తెలంగాణను ఏ తీరులో ముంగల్కి గుంటబోతామో నోటితోటి ఎప్పుడు కాకుండా డ్రోన్లతోటి నింగి సాక్షిగా అందరూ కళ్ళు అడదిక్కే వాడేట్టుగా చూపెట్టిర్రు. Mastery. Tonight, the sky above Hyderabad transforms into a canvas, brought to life by a fleet of 3,000 drones. This is the Telangana Rising Global Summit 2025, and this display is a dynamic blueprint for the next 2 decades of growth. This is the rise of a new India, the rise of a new global powerhouse. తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలల్లా ఇట్లా డ్రోన్ల వెలుగులతోటి ముందు ముందు సాధించే విజయాలను థీమ్ల రూపంలో డ్రోన్ షో ఏర్పాటు చేసిర్రు. అబుదాబిలా 2131 డ్రోన్లతోటి ప్రదర్శన చేసి గిన్నిస్ బుక్ ల పేరు సంపాదిస్తే, లేటెస్ట్ గా 3000 డ్రోన్లతోటి ప్రదర్శన చేసి తెలంగాణ కొత్త రికార్డు కొట్టింది. బుజ్జి, ఏడనన్నా వ్యాక్సిన్ దొరుకుతుందేమో కనుక్కో, నీకు అర్జెంట్ ఏపియాలే. దేనికి? నాకు చిన్నప్పుడే అన్ని వ్యాక్సిన్లు వేసిర్రు. ఆఖరికి కరోనాకు కూడా 2 డోసులు పడ్డది. 3వ డోసు కూడా వేసుకోమంటుర్రా? 2 డోసులతోటే కరోనా మహమ్మారిని కనుమరుగు చేసినాం. దాని గురించి కాదు బాధ. అంతకన్నా పెద్ద రోగం ఏమన్నా మోపైతుందా? కరోనా కంటే ప్రమాదం అంటున్నా, అది నీలాంటోళ్ళకే అంటున్నా. ఇంకా అర్థం కాలేదా? అర్థమైంది. రీల్స్ చేసేటోళ్ళనే కదా నువ్వు అనేది. చేసేటోళ్ళు అందరినీ కాదు, చెలగాటం ఆడేటోళ్ళను చూడు గటు. Back of length, we're giving that extra bit of time to the batter to set itself up. But if you go full, it's been difficult so far. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు, మసైపోతావు అని చెప్తే ఎందుకు అర్థమైతది? జర్రంతలా పానాలతోటి బయటపడ్డాడు. అవసరమా చెప్పునిగి ఉద్దర పనులు? కడప అంగడి వీధికి చెందిన ఈ అహ్మద్ రీల్స్ చేసి ఫేమస్ అయిపోదామని అనుకోని అగ్గిపుల్లలా నల్ల మందొలిసి రోట్లేసి దంచుతున్నాడు. అదేమన్నా కారప్పొడా, రోటి పచ్చన్న? ఇక దంచంగా రాపిడికి డామ్ అని బాంబు వేలినట్టే వేలింది. Back of length, we're giving that extra bit of time to the batter to set itself up. But if you go full, it's been difficult so far. అయిందా?
సావు తప్పి కన్ను లొట్టబోయింది. అహ్మద్ కు అగ్గి తలిగి చేతుకున్న 2000 తీసేసే పరిస్థితి ఉన్నదట. దవాఖానకు తీసుకుపోయినరు. ఎందుకు చెప్పును గిట్లాంటి సిడుగు చేతలు చేసేది? మీరేమన్నా చిన్నపిల్లలా ఊకే బుద్ధి మాటలు చెప్పేటందుకు? ఇవుల్లా ఇయాలటి దిల్ దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.